ఈరోజుటి క్లాస్లో మనము పాలిటీకి సంబంధించి రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం. రాజ్యాంగ ప్రవేశిక, దీనినే ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. రాజ్యాంగ ప్రవేశిక లేకపోతే ప్రియాంబుల్ అనేటువంటి దాని గురించి ఈ రోజుటి క్లాస్లో నేర్చుకుందాం. దీనికి ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. రాజ్యాంగం ముందు మాట అని, లేదా అవతారిక, లేదా పీఠిక అని కూడా పిలవడం జరుగుతుంది. రాజ్యాంగం యొక్క ముందు మాట, అవతారిక లేదా పీఠిక అని పిలవడం జరుగుతుంది. దీనిని ఇంట్రొడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇంట్రొడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్, దీనినే ప్రిఫేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తాం. ప్రిఫేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇంట్రొడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్, దీనికి ఇంకొక పేరు ప్రిఫేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. అంటే రాజ్యాంగ ప్రవేశిక అనే దానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. రాజ్యాంగం ముందు మాట, లేదా అవతారిక, లేదా పీఠిక. దీనికి ఇంకొక పేర్లు ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్, ప్రిఫేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అసలు ఏంటి రాజ్యాంగ ప్రవేశిక లేకపోతే ప్రియాంబుల్ అంటే ఏమని చెప్తాము అంటే, రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాల లేకపోతే రాజ్యాంగం యొక్క సారాంశాన్నే, రాజ్యాంగం యొక్క సమ్మరీనే ప్రవేశికలాగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఉండేటువంటి అన్ని ఆర్టికల్స్, దాదాపు 470 ఆర్టికల్స్, 25 భాగాలు, 8 షెడ్యూళ్ళు, దీని యొక్క మొత్తం వీటిల్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో, ఏదైతే సారాంశం ఉంటుందో దానిని చిన్న షార్ట్ కట్లో ముందుగా రాసుకోవడం జరుగుతుంది. అంటే రాజ్యాంగంలో ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే, రాజ్యాంగము మనం ఒక పరిచయం లాగా రాస్తాం. ఒక క్వశ్చన్కి పరిచయం లాగా రాస్తాం చూడండి. పరిచయం లాగా రాసేటువంటి పరిచయ పత్రమే ఈ ప్రవేశిక. అంటే రాజ్యాంగ ప్రవేశికలో ఏముంటుంది అంటే, రాజ్యాంగంలో ఏమైతే కంటెంట్ ఉంటుందో దానిని ఒక షార్ట్ కట్ రూపంలో రాసుకోవడం జరుగుతుంది. దానినే ప్రవేశిక లేకపోతే ప్రియాంబుల్ అని పిలవడం జరుగుతుంది. రాజ్యాంగ సారాంశం మొత్తం కూడా ఈ 4 లైన్లలోనే ఉంటుంది. రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాల సారాంశం మొత్తాన్ని కూడా ఈ 4 లైన్లలోనే మనము, ఈ 4 లైన్లు లేకపోతే ఈ ప్రియాంబుల్ చదవగానే మనకు అర్థమైపోతుంది రాజ్యాంగంలో ఏం ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, రాజ్యాంగం యొక్క స్వరూపం ఏంటి, లక్ష్యాలేంటి, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రియాంబుల్ చదవగానే అర్థమైపోతుంది. ముందు మాట అని పిలవడం జరుగుతుంది. అంటే పరిచయ పత్రం లాంటిది, రాజ్యాంగం యొక్క సారాంశం లాంటిది, సమ్మరీ లాంటిది రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పడం జరుగుతుంది. సరే, రాజ్యాంగ ప్రవేశిక అంటున్నాం. రాజ్యాంగం మొదట ప్రవేశికతోటి స్టార్ట్ అవుతుంది అంటున్నాం. మరి రాజ్యాంగానికి ఒక ప్రవేశిక ఉండాలి అని ఏ దేశ రాజ్యాంగాన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము అంటే, ఈ రాజ్యాంగ ప్రవేశిక లేకపోతే ముందు మాట లేకపోతే ప్రియాంబుల్ అనేటువంటిది అమెరికా దేశ రాజ్యాంగం నుంచి చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము అంటే, అమెరికా దేశ రాజ్యాంగం నుంచి ఇన్స్పైర్ అయ్యి ప్రవేశిక అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. ఏం లేదండి, ప్రవేశిక అంటే ఏంటి అంటే, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దేంతోటి భారత రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది అంటే ప్రియాంబుల్ తోటి. ప్రియాంబుల్ అంటే ఏంటి? పరిచయం లాంటిది. రాజ్యాంగాన్ని పరిచయం చేస్తున్నాం. రాజ్యాంగంలో ఏముండబోతుంది అనేటువంటి దాన్ని ముందుగానే చెప్పుకుంటున్నాం.
అదే ముందు మాట లేకపోతే ప్రియాంబుల్. రాజ్యాంగంలో ఉండేటువంటి కంటెంట్ మొత్తం కూడా చదవాల్సిన పనుల భారత రాజ్యాంగం ఎటువంటిది అని చెప్పడానికి దేన్ని చదివితే సరిపోతుంది? ప్రియాంబుల్ను చదివితే సరిపోతుంది. అందుకే దానిని ఏమని పిలుస్తాము అంటే సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క సారాంశము అని చెప్పడం జరుగుతుంది. మరి ఏ దేశ రాజ్యాంగం నుంచి ఇన్స్పైర్ అయ్యి భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాము అంటే అమెరికా దేశ రాజ్యాంగం నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా రాజ్యాంగం మొత్తము రాసుకున్న తర్వాత, రాజ్యాంగం మొత్తాన్ని రాసుకున్న తర్వాత, రాజ్యాంగము ఆమోదించుకున్న తర్వాత ఈ రాజ్యాంగ ప్రవేశికని ఆమోదించడం జరిగింది. అంటే ముందుగా రాజ్యాంగాన్ని రాశారా, ప్రవేశికను రాశారా అంటే రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగము అనేటువంటిది రాసి దానిని ఆమోదించుకున్న తర్వాత ప్రవేశికను ఆమోదించడం జరిగింది. మరి ప్రవేశికలో ఉండేటువంటి కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మనకు జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరుగుతూ ఉన్న సమయంలో రాజ్యాంగ పరిషత్ యొక్క 3వ సమావేశం అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ యొక్క 3rd సెషన్ అనేటువంటిది 1946 డిసెంబర్ 13వ తేదీన జరిగింది. 1946 డిసెంబర్ 13వ తేదీన జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్నే లక్ష్యాలు ఆశయాలు తీర్మానము అని పిలుస్తాం. ఏ తీర్మానం ప్రవేశపెట్టాడు అంటే లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేటువంటి దాన్ని లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని, ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ఎవరు తయారు చేశారు? జవహర్లాల్ నెహ్రూ గారు. లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ఎవరు ప్రవేశపెట్టారు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఏ రోజున ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేటువంటి దాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది? 1946 డిసెంబర్ 13వ తేదీన. మరి ఈ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్, లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానంలో ఏముంటుంది అంటే రాజ్యాంగంలో ఎటువంటి అంశాలు ఉండాలి, ప్రజలకు ఎటువంటి హక్కులు కల్పించాలి, ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలి, ప్రజలు ఎటువంటి విధులు నిర్వహించాలి అనేటువంటిది మొత్తాన్ని కూడా ఆయన ఒక రిజల్యూషన్ రూపంలో, ఒక తీర్మానం రూపంలో రాసి రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు. లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానంలో జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తి. ఈ లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది అంటే జనవరి 22, 1947. జనవరి 22, 1947వ సంవత్సరంలో లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఈ లక్ష్యాలు ఆశయాలు, ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేటువంటి ఈ రిజల్యూషన్ ని బేస్ చేసుకొని రాజ్యాంగ పరిషత్తును తయారు చేయడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను తయారు చేయడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశిక లేకపోతే ప్రియాంబుల్ని దేని ఆధారంగా తయారు చేశారు అని అడిగితే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఆధారంగా, లక్ష్యాలు ఆశయాలు ఆధారంగా తయారు చేశారు అని చెప్పాలి. ఒక 4 బిట్లు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దానిని రాజ్యాంగాన్ని రాసి ఆమోదించిన తర్వాత రాజ్యాంగ ప్రవేశికను ఆమోదించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ప్రవేశికను రాసి తర్వాత రాజ్యాంగాన్ని రాయాల. ముందుగా రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత ప్రవేశికను ఆమోదించడం జరిగింది, ప్రియాంబుల్ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, ఈ రాజ్యాంగ ప్రవేశిక లేకపోతే ప్రియాంబుల్కి ఉన్న మరికొన్ని పేర్లు చెప్పుకున్నాం. ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్, ఫిలాసఫీ టు ది కాన్స్టిట్యూషన్, లేకపోతే ప్రిఫేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ముందు మాట, అవతారిక, పీఠిక అని వివిధ పేర్లతో పిలుస్తారు అని చెప్పుకున్నాం.
ఏ దేశ రాజ్యాంగం నుండి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అంటే అమెరికా దేశం నుండి ఇన్స్పిరేషన్గా తీసుకొని మన దేశానికి కూడా ఒక ప్రవేశిక ఉండాలి అని దీనిని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దానిలో ఉండేటువంటి కంటెంట్ దేని ఆధారంగా తయారు చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన రాజ్యాంగ పరిషత్ సమావేశమైనటువంటి 3వ సమావేశంలో ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానం ఆధారంగా ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేటువంటి రెజల్యూషన్ ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను తయారు చేయడం జరిగింది. మరి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ని ఏ రోజున రాజ్యాంగ పరిషత్లో ఇంట్రడ్యూస్ చేశాడు? 1946 డిసెంబర్ 13. దీనికి రాజ్యాంగ పరిషత్ ఆమోదం ఎప్పుడు ఇచ్చింది? జనవరి 22, 1947 సంవత్సరం. సరే, మరి రాజ్యాంగ ప్రవేశిక అంటున్నాం, ప్రియాంబుల్ అంటున్నాం, ఏముంది దానిలో? అసలు రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ అండి. ప్రియాంబుల్ అనేటువంటిది 1 లేదా 2 క్వశ్చన్స్ పాలిటీలో ఖచ్చితంగా ఒకటైతే వస్తుంది. ఒక్కోసారి అవకాశం ఉంటే ఇంకొక క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 1 లేదా 2 మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ప్రియాంబుల్ అనేటువంటిది. మరి రాజ్యాంగ ప్రవేశికలో ఏముంటుంది? కంటెంట్ ఏంటి అంటే భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ భారతదేశాన్ని సార్వభౌమ, దీనిని సర్వసత్తాక అని కూడా పిలుస్తాం. సార్వభౌమ, దీనినే సర్వసత్తాక, దీనికే సావర్నిటీ అంటాం. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా రూపొందించుకొని ప్రజలందరి మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పెంపొందించే విధంగా, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పెంపొందించే విధంగా, దానితో పాటు ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, నమ్మకంలో, ఆరాధనలో స్వేచ్ఛను పెంపొందించే విధంగా, ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, నమ్మకంలో, ఆరాధనలో స్వేచ్ఛను పెంపొందించే విధంగా, అంతస్తులు, అవకాశాలలో సమానత్వం పెంపొందించే విధంగా, అంతస్తులు, అవకాశాలలో సమానత్వం పెంపొందించే విధంగా, అదేవిధంగా వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యత, వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యత,
జాతీయ సమగ్రత పెంపొందించి ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వంని పెంపొందించుకునే విధంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ఉంటుందండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ నేను రాజ్యాంగ ప్రవేశికకు ఇంపార్టెంట్ అయినటువంటివన్నీ ఏముంది రాజ్యాంగ ప్రవేశికలో అనేటువంటిది మొత్తం కూడా ఇక్కడ రాశాను. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్లు వస్తాయండి. ఇక్కడ నేను ఏవైతే బోర్డు మీద రాశానో వీటి నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఎలా వస్తాయి అనేటువంటిది కూడా చూద్దాం. అసలు రాజ్యాంగ ప్రవేశిక ఏమని రాయబడి ఉంటుంది అంటే, పీఠిక లేకపోతే ప్రియాంబుల్ ఎలా ఉంటుంది అంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందించుకొని ప్రజలందరి మధ్య సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పెంపొందించే విధంగా, దానితో పాటు ఆరాధనలో విశ్వాసంలో నమ్మకంలో మరియు ఆరాధనలో విశ్వాసంలో భావ ప్రకటనలో విశ్వాసంలో నమ్మకంలో ఆరాధనలో స్వేచ్ఛను పెంపొందించే విధంగా, అంతస్తులు మరియు అవకాశాల్లో సమానత్వాన్ని పెంపొందించే విధంగా, జాతి సమైక్యత సమగ్రత వ్యక్తి గౌరవం పెంపొందించే విధంగా, ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం అనేటువంటిది వెళ్ళి విరిసేలాగా రూపొందించుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన మాకు మేము ఆమోదించుకొని సమర్పించుకుంటున్నాము అని ఉంటుంది. అంటే రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దానిని, లేకపోతే రాజ్యాంగ ప్రవేశిక ఎవరితో ఎలా మొదలవుతుంది? భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని ఎలా రూపొందించుకోవాలనుకుంటున్నామో కంటెంట్ ఉంటుంది. ఎలా రూపొందించుకోవాలి? సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందించుకోవాలి అనుకుంటున్నారు. లాస్ట్లో చూడండి, 1949 నవంబర్ 26వ తేదీన ఎవరు ఆమోదిస్తున్నారు? మాకు మేము ఆమోదించుకొని సమర్పించుకుంటున్నాము. అంటే ఫస్ట్ ఎవరితోటి స్టార్ట్ అయింది? రాజ్యాంగాన్ని రాసింది రాజ్యాంగ పరిషత్ అయినప్పటికీ కంటెంట్ ఎలా ఉంటుందో చూడండి. భారతదేశ ప్రజలమైన మేము లాస్ట్లో ఆమోదించుకుంటున్నాము అంటే ఎవరు ఆమోదించినట్టు? ప్రజలు ఆమోదించినట్టు, మనమందరము కూడా దాన్ని ఆమోదించినట్టు. ఏ రోజున ఆమోదించాము అని ఉంటుంది? 1949 నవంబర్ 26. ఎగ్జామ్లో ఒక్కోసారి క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడండి, భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో ఏ తేదీ అనేటువంటిది మెన్షన్ చేశారు అంటాడు. 1949 నవంబర్ 26వ తేదీన భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని ఎలా ఉండాలి అనేటువంటిది చెప్పుకుంటూ దీనిని మాకు మేము ఆమోదించుకొని సమర్పించుకుంటున్నాము అని ఉంటుంది. అంటే ఇదంతా రాసింది మనమే అని అర్థం. మనం ప్రత్యక్షంగా రాయనప్పటికీ మన చేత ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధులు రాశారు కాబట్టి ఇండైరెక్ట్గా మనం రాసినట్టే. అందుకే భారతదేశ ప్రజలమైన మేము అంటున్నాం. అంటే మనం రాసుకొని మనమే ఆమోదించుకొని మనమే అమలు చేసుకుంటున్నాము అని అర్థం. సరే, రాజ్యాంగ ప్రవేశికలో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనేటువంటిది చూసుకున్నాం.
చాలా చాలా ఇంపార్టెంట్ అండి కంటెంట్. దీనిని ఒక్కోసారి ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో, రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలని వరుస క్రమంలో ఇదే ఆర్డర్లో, నేను ఇప్పుడు ఏ ఆర్డర్ అయితే చెప్పానో అదే ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఆర్డర్లో మీరు చదవాలి. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, ఈ ఆర్డర్లో వచ్చేయాలి. మీరు ఒకటి ముందుకు ఒకటి వెనక్కి నేర్చుకోవద్దు, ఇదే ఆర్డర్లో నేర్చుకోండి. ఒక్కోసారి వీటన్నిటిని వరుస క్రమంలో రాయండి అంటాడు. ఖచ్చితంగా అడిగేటువంటి బిట్టు, సివిల్స్లో కూడా అడిగినటువంటి బిట్టు, ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఏమంటాడు అంటే, రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ ఏ ఏ అంశాలలో ఉండాలి అని చెప్పింది అంటాడు. స్వేచ్ఛ ఏ అంశాల్లో? ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, నమ్మకంలో, ఆరాధనలో. అంటే లిబర్టీ ఇన్ థాట్స్, లిబర్టీ ఇన్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఇన్ ట్రస్ట్, లిబర్టీ ఇన్ వర్షిప్. అంటే స్వేచ్ఛ అంటే ఇంగ్లీష్లో లిబర్టీ అండి. స్వేచ్ఛ అంటే లిబర్టీ, అంతేగాని ఫ్రీడమ్ కాదండి. ఇది కూడా సివిల్స్లో అడిగినటువంటి బిట్ అండి. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎటువంటి స్వేచ్ఛ అంటే, స్వేచ్ఛ కోసం ఏ పదాన్ని మెన్షన్ చేశారు అన్నాడు. స్వేచ్ఛ కోసం ఏ పదాన్ని మెన్షన్ చేశారు అంటే లిబర్టీ. అంటే విచ్చలవిడి స్వేచ్ఛ ఏమి లేదండి, ఫ్రీడమ్ లేదు, విచ్చలవిడిగా లేదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అని చెప్తుంది. లిబర్టీ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ అనేటువంటిది ఏ ఏ అంశాలలో ఉండాలి, న్యాయం అనేటువంటిది ఏ ఏ అంశాల్లో ఉండాలి అంటే సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్, సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. న్యాయం ఏ అంశాల్లో ఉండాలి? సోషల్, అదేవిధంగా ఫైనాన్షియల్, పొలిటికల్ జస్టిస్ అంటున్నా. మళ్ళీ ఈక్వాలిటీ, సమానత్వం అనేటువంటిది ఏ అంశాల్లో ఉండాలి? అంతస్తులు, అవకాశాలు, అంతస్తులు, అవకాశాలు, అంతస్తులు, అవకాశాలు అనేటువంటి వాటిలో, ఆపర్చునిటీస్ అనేటువంటి దానిలో, స్టేటస్ అనేటువంటి దానిలో, స్టేటస్లో, ఆపర్చునిటీస్లో ఈక్వాలిటీ అనేటువంటిది ఉండాలి. అంతస్తులు, అవకాశాల్లో సమానత్వం. ఇప్పుడు చూడండి, 3 పదాలు చెప్పాను. ఏంటివి అంటే జస్టిస్, న్యాయము, తర్వాత స్వేచ్ఛ, లిబర్టీ, దాని తర్వాత ఈక్వాలిటీ, సమానత్వం అనేటువంటి అంశాల గురించి నేర్చుకున్నాం. ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి. దీనిని చెప్పిన తర్వాత ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఏముంటుంది రాజ్యాంగం? నేను ఏదైతే వరుస క్రమంలో చెప్తున్నానో అలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా రూపొందించుకొని ప్రజలందరి మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పెంపొందించే విధంగా, అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో, ఆలోచనలో, భావ ప్రకటనలో, ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, నమ్మకంలో, ఆరాధనలో స్వేచ్ఛను పెంపొందించే విధంగా, అంతస్తులు, అవకాశాలలో సమానత్వాన్ని పెంపొందించే విధంగా, వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యత, సమగ్రతను పెంపొందించే విధంగా, ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎవరు రాసుకున్నారు, ఎవరు ఆమోదించుకున్నారు అంటే ప్రజలే రాసుకొని ప్రజలే ఆమోదించుకున్నారు అని అర్థం. ఇది రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి డెఫినేషన్. ఏముంది ఆ రాజ్యాంగ ప్రవేశికలు అంటే ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలన్నిటి గురించి కూడా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2 బిట్లండి, వాటిని
వరుస క్రమంలో నేర్చుకోవడం ఒకటి, రెండోది రాజ్యాంగ ప్రవేశికలో మెన్షన్ చేసిన డేట్ 1949 నవంబర్ 26 అనేటువంటిది. ఒకసారి చూద్దాం. రాజ్యాంగ ప్రవేశికలో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనేటువంటిది చూసాం. మరి ఈ రాజ్యాంగ ప్రవేశికను మనం అర్థం చేసుకోవడానికి, లేకపోతే రాజ్యాంగ ప్రవేశికను అనేటువంటిది చదవడాన్ని ప్రొఫెసర్ జె శివాక్ అనేటువంటి వ్యక్తి మనం రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దానిని అర్థం చేసుకునేదానికి 4 విధాలుగా డివైడ్ చేయవచ్చు రాజ్యాంగ ప్రవేశికను అని చెప్పడం జరుగుతుంది. దానినే అసలు రాజ్యాంగ ప్రవేశికలో ఏముంది అనేటువంటి దాన్ని మనం 4 రకాలుగా చదవచ్చు. అంటే ఏముంది అంటే, రాజ్యాంగానికి అంటే అథారిటీ ఎవరు, సోర్స్ ఆఫ్ అథారిటీ, అధికారానికి మూలం ఎవరు, సోర్స్ ఆఫ్ అథారిటీ. రాజ్యాంగాన్ని 4 విధాలుగా మనం అంటే రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దానిని రాజ్యాంగ పరిషత్ రాసినటువంటి రాజ్యాంగ ప్రవేశికను మనం అర్థం చేసుకోవడానికి 4 విధాలుగా దానిని చదవచ్చు, 4 రకాలుగా దానిని డివైడ్ చేయొచ్చు అన్నాడు. ఫస్ట్ది అథారిటీ అంటే సోర్స్ ఆఫ్ అథారిటీ, అధికారానికి మూలం ఎవరు. నెక్స్ట్ది భారత ప్రభుత్వ స్వరూపము, నేచర్ ఆఫ్ గవర్నమెంట్. భారత ప్రభుత్వ స్వరూపము అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి, భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. లాస్ట్ది రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి తేదీ, రాజ్యాంగాన్ని అడాప్షన్ డేట్ అండి, ఆమోదించుకున్నటువంటి తేదీ. అంటే కంపోజిషన్ ఆఫ్ ది ప్రియాంబుల్, లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. రాజ్యాంగ ప్రవేశికలో ఉండేటువంటి అంశాలని మనం 4 విధాలుగా చదవచ్చు అంటాడు. ఎవరు అంటే ప్రొఫెసర్ జె శివాక్ అనేటువంటి వ్యక్తి. ఎలా చదవచ్చు అంటే, సోర్స్ ఆఫ్ అథారిటీ అంటే అధికారానికి మూలం ఎవరు అంటే, ఈ రాజ్యాంగాన్ని రాసేటువంటి అధికారం ఎవరిచ్చారు, రాజ్యాంగాన్ని రాసేటువంటి అధికారం ఎవరిచ్చారు, మనమే ఇచ్చాం, ప్రజలే ఇచ్చారు. అందుకే అధికారానికి మూలం ఎవరు, ప్రజలు, భారతదేశ ప్రజలే ఇచ్చారు. అందుకే రాజ్యాంగ ప్రవేశిక ఎవరితో మొదలవుతుంది, భారతదేశ ప్రజలమైన మేము అని మొదలయ్యి మాకు మేము ఆమోదించుకున్నాము అని ఉంటుంది. అంటే అధికారం ఎవరిచ్చినట్టు, రాజ్యాంగాన్ని రాసేటువంటి అధికారం ఎవరిచ్చారు, ప్రజలే ఇచ్చారు. మనకు మనమే ఇవ్వడం జరిగింది. సోర్స్ ఆఫ్ అథారిటీ, అధికారానికి మూలం ఎవరు, ప్రజలు. అంటే రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రాయడానికి అథారిటీ ఎవరిచ్చారు, మనమే ఇచ్చాము. నెక్స్ట్ది భారత ప్రభుత్వ స్వరూపం, నేచర్ ఆఫ్ ది గవర్నమెంట్. భారత ప్రభుత్వ స్వరూపం రాజ్యాంగ ప్రవేశికలో భారత ప్రభుత్వం ఎలా ఉండాలని చెప్పింది అంటే, భారతదేశము సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ఉండాలి అని చెప్పింది. అంటే భారత ప్రభుత్వ స్వరూపము అంటే ఏం చెప్పాలి మీరు, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశము అని చెప్పాలి. మరి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి? లక్ష్యాలు అంటే సామాజిక, ప్రజలందరి మధ్య
సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పెంపొందించాలి. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. అదేవిధంగా స్వేచ్ఛ, ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ